ప్రేక్షకులకు నమస్తే. రీసెంట్గా మోదీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని ఇచ్చి ప్రపంచం ఎకనామిక్ లేకుంటే ఫ్యూల్ పరంగా, అంటే మన పెట్రోలియం సరఫరా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కాస్త ఇబ్బందుల్లో ఉన్నాయి, మనకందరికీ తెలిసిందే. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇచ్చారు. ఇవి దాదాపుగా 10 ఉన్నాయండి. సో ఈ సూచనలు ఇవ్వగానే పొలిటికల్ పార్టీలు, ఇంకొందరు లీడర్లు, ఆపోజిషన్ వాళ్ళు ముఖ్యంగా వచ్చి మోదీ గవర్నమెంట్ ఫెయిలియరు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి వేటకారం ఏదో, అంటే ఐ థింక్ ఒక ప్రభుత్వం నడుస్తుంది అనుకోండి, ఒక లీడర్ దాన్ని నడిపిస్తున్నాడు. వ్యతిరేకించడమే వీళ్ళ పని తప్పించి దాంట్లో ప్రాన్స్ ఉన్నాయా, కాన్స్ ఉన్నాయా, అంటే మంచి చెడులు ఉన్నాయా, నిజంగా అవి వ్యాలిడా కాదా చూడాలి. సో మన దేశాన్ని ఒక ఇల్లు అనుకుందామండి. ఒక ఇంటి మీద సమస్య వచ్చింది అనుకోండి, అది ఎలాగైనా కానివ్వండి, సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటి వాళ్ళు కూర్చొని కొన్ని జాగ్రత్తలు అనేవి పాటిస్తారు, కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఇలా చేస్తే బాగుంటుంది అని. ఒక ప్రభుత్వం కూడా, ఒక దేశం కూడా అలాంటిదే. సో అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్ని సూచనలు ఇస్తారు. ఇది కొత్తగా ఇచ్చింది ఏం కాదండి, ఇలాంటి సూచనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. అంతకు పూర్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గల్ఫ్ వార్ వచ్చినప్పుడు పెట్రోల్ బంక్లనే బంద్ చేశారు. ఓ పర్టికులర్ టైంలో ఓపెన్ చేసి పెట్రోల్ పోసి మళ్ళీ బంద్ చేసేవాళ్ళు. అంటే ఫ్యూల్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇలాంటివి పాటించాల్సి వస్తుంది. సో ఇలాంటివి అనేకం గవర్నమెంట్లు అన్నీ చేస్తాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇదేం లాస్ట్ టైం కాదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గల్ఫ్ ఆఫ్ హార్మోజ్లో ఇంకా యుద్ధం కొనసాగుతుంది, అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో. సో ఫ్యూల్ సప్లై మనకు ఉన్నా కూడా, బట్ స్టిల్ అంటే రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు చెప్పారు మోదీ గారు. సరే, జాగ్రత్తలు చెప్పినప్పుడు దాన్ని పాటించవచ్చు, ఎందుకంటే ఏది ఎవరు చెప్పినా దేశం మంచి కోసమేగా. సో వీళ్ళు ఏంటంటే దాన్ని కూడా పొలిటికల్ గేమ్ ఆడాలి. ఇలాంటివి జనరల్గా అవసరం లేదు. అంతేకాకుండా ఈవెన్ ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా ప్రపంచంలో బాగాలేదండి. అంటే యుద్ధాలు ఒక పక్క, రకరకాల ఇన్ఫ్లేషన్లు పెరగడం, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తే తప్పేంటి, నాకు అర్థం కాల. ఇది అంటే సర్ప్రైజ్. ఇది ప్రాబ్లం వచ్చిందా జాగ్రత్తలు తీసుకోండి అని ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రజలకి చెప్తే అది కూడా తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో మోదీ గారు ఏం చెప్పారో చూద్దామండి. 10 సూత్రాలు చెప్పారు. ఏడాది పాటు పసిడి కొనుగోలుకు బ్రేకు. పసిడి అంటే బంగారం. సో బంగారం కొనడం తగ్గించుకోండి అని అన్నారు. సరే, మరి దీంతో ఎకనామీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? చాలా వరకు మనం గోల్డ్ కొంటాం, బట్ చాలా మంది ఏం చేస్తారంటే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి. మన దేశంలో ఉన్నా కూడా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందండి, మన ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద భారం పడుతుంది, దాని నుంచి కట్టాల్సి వస్తుంది. సో సరే, మరి ఇది మోదీ గారు చెప్పింది మొదటిగా తానే చెప్పారా, అంతకుముందు కూడా ఎవరన్నా చెప్పారా అని మనం చూస్తే ద హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టైంలో ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ స్టిల్ క్రిటికల్. అవి ఏం చెప్తుంది అంటే, మిసెస్ ఇందిరాగాంధీ టుడే మేక్ ఏ earnest appeal to the people not to buy gold in any form and to observe national discipline in the matter of gold consumption in the country. The appeal is part of the government's continuing effort to save precious foreign exchange. It is still under severe strain. సో ఇందిరాగాంధీ టైంలో కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ మన ఫారెన్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ చాలా భారీగా ఉన్నాయండి. బట్ అయినప్పటికీ మనము గోల్డ్ ఒక సంవత్సరం పాటు కొనడం తగ్గించుకుందాము అని ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్తే దాన్ని తప్పటాల్సిన అవసరం లేదు కదండి. పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇదే మాట చెప్పింది. ఇప్పుడు దేశం మీదకి కొన్ని క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని చెప్తారు, కాబట్టి ఈయన అదే చెప్తున్నాడు, కొత్తగా ఏం చెప్పట్లా. అది పాటించాలి. అది మరి తప్పైంది. మరి ఈ లీడర్లు క్రిటిసైజ్ చేస్తుంది మోదీ గారినా లేకుంటే ఇందిరాగాంధీనా ఏమో మరి తెలియదు. సో నెక్స్ట్ ఏం పాయింట్ చెప్పారు,
డీజిల్ పెట్రోల్ వాడకానికి కళ్యాణం అంటే కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకుంటే మంచిదిగా. సరే, ఇప్పుడు బిజినెస్ పరంగా మనకు అనేక సరుకులు రవాణా అవుతాయి, అది ఓకే. బట్ అనవసరంగా మనము లోడ్ చేసి యాత్రలకి పోవడము ఇలాంటివి చేయడం తగ్గించుకోండి అని చెప్తున్నారు. అంటే కార్ పూలింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏరియాలోంచి ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళు మాదాపూర్ వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ వేసుకెళ్లే బదులు కార్ పూలింగ్ చేసుకోవచ్చు. ఒకటే కారులో నలుగురు వెళ్ళొచ్చు. ఒక రోజు ఒకరి కారు, ఒక రోజు ఒకరి కారు, అలా వేసుకొని వెళ్తే ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గుతుంది కదా, కొనడం తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఆ బ్లాకేడ్ ఉంది. ఇండియా ఏదో రకంగా తెప్పించుకోగలుగుతుంది, మనకు రిజర్వ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ షార్టేజ్ రాకుండా కొన్ని జాగ్రత్త పడితే తప్పేంటి, అదో పాయింట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి. సో ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం మొదలు పెట్టామనుకోండి, అట్లీస్ట్ ఈ డీజిల్ మీద పెట్రోల్ మీద మనం ఏదైతే ఆధారపడుతున్నామో అది తగ్గుతుందిగా. సో బ్యాటరీ వాహనాలు అలాంటివి వాడండి. నెక్స్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్. వీలైతే చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, చాలామంది చేసుకోవచ్చు. సో అది చేయమని ఒక సలహా. నెక్స్ట్, విదేశీ పర్యటనలకు చెక్. ఇప్పుడు ఎవరైనా విదేశీ పర్యటనలకు వెళ్తే ఏమవుతుందంటే, మనం ఒక దేశానికి పోతే మన డబ్బులు అక్కడ ఖర్చు పెడతాం, వాళ్ళకి లాభం అవుతుంది. సో విదేశీ పర్యటనలు కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, బాగుంటుందిగా. అంటే మనం కూడా సేవ్ చేసుకుంటాం కదా. అప్పుడు మనకు కూడా రాబోయే టైం ఎలా ఉంటుందో తెలియదు. ఈ యుద్ధం ఏమో డిసైడ్ అవ్వట్లేదు, గందరగోళం ఉంది. రోజుకో స్టేట్మెంట్ ఇస్తాడు ట్రంప్, తర్వాత ఇటు ఇరాన్ నుంచి కూడా రోజుకో స్టేట్మెంట్ వస్తుంది. అలాంటప్పుడు మనం జాగ్రత్త పడితే తప్పేంటి, కొంచెం కన్సర్వ్ చేసుకుంటే తప్పేంటి, మనకే మంచిది కదా, ఇది తప్పు కాదు కదా. సో అది. ఇంకోటి, మన డబ్బులన్నీ బయటికి వెళ్తాయి కదండి, దాంతో మనకే కదా ప్రాబ్లము. ఇదొకటి. వంట నూనెల వాడకంపై కోత. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు కూడా ఇబ్బంది ఉన్నాయిగా, వంట నూనెలు తగ్గించుకోమని చెప్తున్నారు. మంచి పనే కదా. ఇప్పుడు సేవ్ చేసుకుంటే మనకే మంచిది కదండి ప్రజలుగా. అనవసరంగా ఖర్చులు పెట్టి, ఎక్కువ మోతాదులో ఖర్చు పెట్టి మనకు ఇబ్బందే. మనం ఫ్రీక్వెంట్గా కొనడం వల్ల గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, గవర్నమెంట్కు ఇబ్బందే. సో మంచి సూచనలే. రసాయన ఎరువులకు స్వస్తి. ఎందుకంటే చాలా వరకు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రసాయనం కాకుండా ఇప్పుడు లోకల్గా ఆవు పేడలు, లేదంటే మాన్యువల్ లోకల్గా మనం తయారు చేస్తాం కదా, అది వాడితే ఏమవుతుంది, సో ఈ పంటలు కూడా బాగా పండుతాయి, ఈ పాయిజనింగ్ కూడా తగ్గుతుందిగా. అంటే ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడితే ఇబ్బందే కదండి. సో అదొకటి మంచి మాట చెప్తున్నారు. సోలార్ పంపు సెట్లకు సై. సోలార్ పంప్ సెట్లు ఉంటాయి కదండి, పవర్ అంతా దాంట్లో నుంచి వస్తాయి. దినంలో అంతా సోలార్ హీట్ వల్ల బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, దాంతో వస్తుంది. అదర్వైజ్ కరెంట్ వాడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి, సో సోలార్ పంప్ సెట్లు వాడుకున్నాం అనుకోండి, సేవ్ అవుతుంది కదా. సో ఫాజల్ ఫ్యూల్ అంటే ఈ బొగ్గు ద్వారా, దీని ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారో అది తగ్గుతుంది కదా. సో మనకు లోడ్ తగ్గుతుంది, మంచిదే అది. స్వదేశీ ఉత్పత్తులకే పట్టం. మనం ఇంపోర్టెడ్ ఎన్నో కొనుక్కుంటాం, ఫారెన్వి కొనుక్కుంటాం. అది కొనే బదులు మన లోకల్గా అయిన వస్తువులు కొన్నామనుకోండి, మంచిది కదా. సో ఇది ఒకటి. వీటి అన్నిటి వల్ల ఏమవుతుంది, మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అది కన్సర్వ్ అవుతుంది. మనం ఏదైతే అనవసరంగా, లేకుంటే కొన్ని సందర్భాలలో అతిగా ఏదైతే ఖర్చులు పెడతామో అవి కూడా మిగులుతాయి. సో మన డబ్బులు మన దగ్గర ఉంటాయి, మన ఇండియా డబ్బులు మన దగ్గర ఉంటాయి. ఆడంబరాలకు దూరంగా ఉండండి అని మధ్య తరగతిలో కూడా నేను అడ్వైజ్ చేస్తున్నాను. తప్పేం కాదు. ఇప్పుడు ఒక పెళ్లి జరిగింది, లావిష్గా ఖర్చు పెట్టి వంటలు అవి డ్యాన్సులు, సో ఎంత ఖర్చు అవుతుంది. సో ఆడంబరాలకు పోయి ఏమవుతుందండి, ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, ఆడంబరాలకు పోయి ఘనంగా పెళ్లి చేసుకుంటారు, తర్వాత అప్పులు చేసి అప్పుల్ని కడుతూ కూర్చుంటారు. ప్రాబ్లమే కదా. సో ఇలాంటి 10 సూచనలని మోదీ గారు ఇచ్చారు. ఇది తప్పంటున్నారు. అంటే గవర్నమెంట్ ఫెయిలియర్ ఎందుకు అవుతుందండి, గవర్నమెంట్ బాగానే నడుస్తుంది. మన దగ్గర పెట్రోలియంది కానీ దేనిది కానీ డెఫిషియన్సీ లేదు, ఎల్పిజి కూడా సప్లై అవుతుంది. ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కన్సర్వ్ చేయడానికి, మనకు ఫ్యూచర్ బాగుండడానికి ఒక ప్రధానమంత్రి కొన్ని సూచనలు చేస్తే దాన్ని కూడా తప్పుపడితే ఎలా? అంటే వీళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నారంటే, మోదీతో ప్రాబ్లం ఉంది, మోదీని తిట్టుకుంటూ ప్రజల్ని కూడా తిట్టడం ఎందుకు, దేశాన్ని తిట్టడం ఎందుకు, మనకు అర్థం కాదండి. వీళ్ళ మెంటాలిటీ ఇట్లుందా. మళ్ళీ ఇదే పని వాళ్ళు చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. ఇదే పని వాళ్ళు చేస్తే, పూర్వం చేశారు కదా, అది తప్పు. ఒకప్పుడు చిదంబరం గారు వచ్చి ఈ కార్డులు ఎలా 10 పైసలు 50 రూపాయలు ఇది ఎలా పే చేస్తారు, డిజిటల్ రెవల్యూషన్ వచ్చింది యూపీఐ ద్వారా, బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తుంది.
ఈవెన్ సింగపూర్, మలేషియా, మన చుట్టుపక్కల దేశాలకు కూడా మన యూపీఐ మనం వాళ్ళకి ఇస్తున్నాం. దాన్ని మీడియంగా పెట్టుకొని వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం అనేది ఒక భారతదేశంలోనే కాదండి, అనేక దేశాలలో ఉన్నాయి. చాలా దేశాలలో ఘోరంగా పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరిగాయి. మన దేశం ఇంకా బెటరు, అంత పెరగల. గోల్డ్ ఏవి పెరగలే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. అయినా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మోదీ ఫెయిల్ అవ్వాలి. సరే భయ్, మోదీ ఫెయిల్ అయితే దేశం ఫెయిల్ అయినట్టే కదా, బికాస్ ఆయన లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఏదన్నా ప్రాబ్లం ప్రభుత్వానికి వస్తే మనకు వస్తుంది కదా. ఈ సింపుల్ లాజిక్ వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోరండి? సో నేనంటాను, వీళ్ళకి అర్థం చేసుకోక కాదు, భారతదేశం స్ట్రాంగ్ గా ఉండడం మన దేశంలో ఉన్న కొందరికే ఇష్టం లేదు. మరి అలాంటి నాయకులు మనకు ఉన్నారు. మరి ఈ నాయకుల్ని మనం ఏం చేయాలి? ఒకటే ఏంటంటే వాళ్ళకు ఓటేయకూడదు, మనం ఎన్నుకోకూడదు, వాళ్ళని అధికారానికి దూరంగా పెట్టాలి. మన దేశం గురించి మంచి ఆలోచించే పార్టీలు, మన దేశం గురించి మంచి చెప్పే పార్టీలు, ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే మనం ఓటేయాలి. మన దేశాన్ని ఎప్పుడు తక్కువ చేసి తిట్టే వాళ్ళని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, మన దేవీ దేవతల్ని తిట్టే వాళ్ళకు మనం ఎందుకంటే ఓట్లు వేయాలి? ఎందుకు ఓట్లేసి వాళ్ళని గెలిపించి వాళ్లతో మన దేశాన్ని ఎందుకు నాశనం చేయించుకోవాలి? మనకు అవసరం లేదు. సో ప్రేక్షకులు, అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. నేను చెప్పిన విషయాల గురించి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.